హెగ్డేకు శ్రీలీల చెక్ పెడితే కిసిక్కి బ్యూటీని టార్గెట్ చేసేలా కనిపిస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే పూజా శ్రీలీల ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు, అయినప్పటికీ ఛాన్సులు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇప్పుడు సేమ్ వీరిలానే మారిపోయింది బచ్చన్ బ్యూటీ. పూజా హెగ్డే జోరుకు శ్రీలీల బ్రేకులేసింది. ధమాకాతో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడ్డ కిసిక్కి బ్యూటీ ఏకంగా పూజా ఆఫర్స్ కి ఎసురు పెట్టింది. గుంటూరు కారం నుండి ఎన్నో ఛాన్సులు పొడుగుగాల సుందరి దగ్గరకు చేరేలోపే శ్రీలీల పట్టేసింది. అంతలో పూజా తెలుగు సినిమాలన్నీ డిజాస్టర్ కావడం కూడా ఈ డాన్సింగ్ క్వీన్ కి ప్లస్ అయింది. దీంతో ఇద్దరి మధ్య కాంపిటీషన్ స్టార్ట్ అయ్యింది అన్న టాక్ నడిచింది. ఈ తలనొప్పులు ఎందుకులే అనుకున్న బుట్టబొమ్మ టాలీవుడ్ కి గ్యాప్ ఇస్తూ బాలీవుడ్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ధమాకాతో శ్రీలీల స్టార్డమ్ స్టార్ట్ అయింది. వరుసగా ఆఫర్లు కొల్లగొడుతూ పూజాకే కాదు అప్పుడే రైజింగ్ అవుతున్న యంగ్ బ్యూటీస్ కుళ్ళుకునేలా చేసింది. ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ ని టార్గెట్ చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. రీసెంట్లీ అఖిల కిరణి లెనిన్ నుండి శ్రీలీల అవుట్ అయిందన్న టాక్ రాగా అది భాగ్యశ్రీ చెంతకు చేరిందన్న టాక్ నడుస్తోంది. మిస్టర్ బచ్చన్ తో నడుము అందాలు ప్రదర్శించి ఓవర్ నైట్ క్రష్ గా మారి ఆఫర్స్ ని క్యాచ్ చేయడంలో కిసిక్కి బ్యూటీని మించిపోతోంది భాగ్యశ్రీ. ఫస్ట్ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా కూడా ప్రెసెంట్ చేతిలో 3 సినిమాలు, వినిపిస్తున్నవి మరొక 3 సినిమాలున్నాయి. ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంతా లక్కు కూడా ఉండాలి అంటూ ఉంటారు. పూజా హెగ్డే శ్రీలీల భాగ్యశ్రీ బోర్సే విషయంలో నిజమే అనిపించక మానదు. ఎందుకంటే హిట్స్ లేకున్నా కూడా వరుస ఛాన్సులు కొల్లగొట్టడం ఈ భామలకే చెల్లిందే. పూజా హెగ్డే ఇప్పుడే కాదు, కెరియర్ స్టార్టింగ్ నుండే ఆమెకు ఐరన్ లెగ్ అన్న ట్యాగ్ ఉండేది. డీజే, మహర్షి చిత్రాలతో ఆ ట్యాగ్ తొలగిపోయింది, కానీ మళ్లీ తిరిగి తెచ్చుకుంటోంది. ఇక సడన్ స్టార్ గా మారిన శ్రీలీల కూడా ఆఫర్స్ ని కొల్లగొడుతోంది, కానీ సక్సెస్ మెయింటైన్ చేయలేకపోతోంది. భాగ్యశ్రీది కూడా సేమ్ సిచ్యువేషన్. బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా స్టార్ హీరోస్ తో నటించే ఛాన్సెస్ ని దక్కించుకుంటోంది. ఇప్పటికే కింగ్డమ్, కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు లెనిన్, పారడైజ్, అట్లీ మూవీ కోసం ఈమె పేరునే పరిశీలిస్తున్నారన్నది టాక్. మరి పూజా శ్రీలీల పరంపరను భాగ్యశ్రీ కంటిన్యూ చేస్తుందా? కొత్త మార్కును క్రియేట్ చేస్తుందా?